హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ. ఇవాళ ఒక చిన్న అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన విషయం ఏంటంటే, ఇతర అంగన్వాడీ సెంటర్లో ఉన్న బెనిఫిషరీని మన సెంటర్లోకి తెచ్చుకునే విధానం గురించి ఇవాళ ఒక అప్డేట్ తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మొదటగా వైఎస్ఆర్ యాప్లో ఒక అప్డేట్ అయితే మీరు చేసుకోవాల్సి వస్తుంది. అదేంటంటే, వైఎస్ఆర్ యాప్లో గర్భవతులు, బాలింతలు, 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అదేవిధంగా పోషణ ట్రాకర్లో కూడా సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే గర్భవతులు, బాలింతలు, 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, ఈ విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా వైఎస్ఆర్ యాప్ ప్రకారం అప్డేట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, బెనిఫిషరీని మన దాంట్లోకి తెచ్చుకోవడానికి ఆ బెనిఫిషరీ మొదట ఎక్కడైనా నమోదు అయినప్పుడు ఆమె ఆ సెంటర్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటుందో మీరు కూడా అదే నెంబర్ ఇచ్చినట్టయితే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు ఆమెని మీ సెంటర్లోకి తెచ్చుకోవచ్చు. అంటే ఆ బెనిఫిషరీ మొదట ఎక్కడ నమోదు చేసుకున్న ఒక నెంబర్ ఇచ్చి ఉంటుంది కదండి, అదే నెంబర్తో మీరు ఇక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మీ సెంటర్లోకి ఆమెను తెచ్చుకోవచ్చు. ఇది ఇవాల్టి చిన్న అప్డేటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ.